హనుమంతరాజు గారు గట్టి క్లాప్స్ చేసుకుందాం. పత్రి సార్ గట్టిగా క్లాప్స్ చేసుకుందాం. ఇంకా ఓకే ఓకే ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మరి పిఎంసి లేకుండా ఒకసారి మూమెంట్ మనం ఊహించుకోండి. పత్రి సార్ లేకుండా, పిఎంసి లేకుండా ఒకసారి ఊహించుకోండి ఎట్లా ఉంటుందో. ఎంతో కనెక్టివిటీ మిస్ అయిపోతుంది. కనెక్టివిటీ ఎక్కడ దొరకదు మీకు. మీ ఊళ్ళో మీ ప్రచారం చేస్తారు, కానీ ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఇన్స్పైర్ అవుతారు. ఓహో, ఇక్కడ శాఖాహార ర్యాలీ 2000 మంది చేశారా, మనం 3000 మంది చేద్దామని ఇంకో చోట వర్క్ చేస్తారు. సరే, ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కదా అని మళ్ళీ అనుకుంటాం మనం. కానీ కొన్ని వందల యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, కానీ పిఎంసిలో వచ్చినటువంటి ఆ వాల్యూ మనకి ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నా దానికి వాల్యూ లేదు. సో పిఎంసిలో వచ్చే ప్రోగ్రామ్స్, పిఎంసిలో వచ్చే ఇన్ఫర్మేషను, ఆ విజడమ్ని ఎక్కువ మంది కొత్త వాళ్ళకి మనం ఈజీగా కనెక్ట్ అవుతారు. సో మన మూమెంట్ని లైవ్గా ఉంచేది పిఎంసి, పత్రిసారి లైవ్గా ఉంచేది కూడా పిఎంసియే. లేదంటే పత్రికను మనమే మర్చిపోతాం. ఎందుకంటే మన ఇంట్లో ఎంతోమంది చనిపోతున్నారుగా, మన తల్లిదండ్రులు చనిపోతున్నారుగా, ఎంతమంది గుర్తున్నారు మనకి? అవునా కాదా? ఇప్పుడు మా మదరు మా ఫాదరు చనిపోయారు 21లో, ఇప్పుడు చనిపోయారు. నాకు ఎప్పుడో గుర్తొస్తూ ఉంటారు వాళ్ళు. ఎప్పుడన్నా వాళ్ళ ఫొటోస్ వస్తే గుర్తొస్తారు నాకు. నాకేం వాళ్ళు గుర్తు రారు కదా. కానీ పిఎంసి చూసిన ప్రతిసారి మనకు పత్రిసారి గుర్తొస్తారుగా, ఆయన చెప్పిన విషయాలు గుర్తొస్తాయిగా, మనం ఎట్లా జీవించాలి అనేది గుర్తొస్తుందిగా మనకి. సో ఇక్కడ మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. పిఎంసిని మనం ఎంత బాగా రన్ చేయాలి, ఇంకా ఎంతోమంది అంటే నేను 20 సంవత్సరాలు 10 ఏళ్ళ నుంచి ధ్యానం ప్రచారం చేస్తున్నా. నేను చెప్పిన క్లాసు ఎన్నో వేల మందికి వెళ్ళి ఉంటాను నేను. మరి ఎంత శ్రమపడి ఉంటాను నేను ఇన్ని సంవత్సరాలు. అదే పిఎంసిలో నేను ఒక క్లాస్ చెప్తే ఇప్పుడు కొన్ని వేల మందికి వెళుతున్నప్పుడు నా టైము, నా శ్రమ ఇదంతా ఎంత సేవ్ అయింది. ఒకప్పుడు పత్రికారికి వీడియో కోసం మనం 20,000 ఖర్చు పెట్టాల్సి వచ్చేది వేరే ఛానల్స్కి. ఈరోజు పత్రికారి స్పీచ్ పక్కన పెట్టండి, ఎంతోమంది పీరియడ్ మాస్టర్ల స్పీచెస్ మనం ఫ్రీగా చూస్తున్నామా లేదా? ఇప్పుడు ఇక్కడ ప్రతి ఒక్క పీరియడ్ మాస్టర్ వచ్చి క్లాస్ చెప్పాలి. ఇక్కడ ఎవరికి ఏం ఇన్విటేషన్ కోసం మీరే చూడాల్సిన అవసరం లేదు. ఓపెన్ టు ఎవ్రీవన్. ఇక్కడ మాకు మాస్టర్లు ఎవరు వచ్చి చెప్తారో ఎదురు చూస్తున్నాం మేము. అంతేగాని గ్రేడింగ్ ఏం చేయడం లేదు. ఇక్కడ ఎవరు వచ్చి చెప్తారా పిఎంసిలో అని ఎదురు చూస్తున్నాం అక్కడ. ఎందుకంటే మన కంటెంట్ కావాలిగా. ఎంతో గొప్ప గొప్ప మాస్టర్లకి ఛానల్స్ లేవు, కొన్ని వేల కోట్లు ఉన్నాయి వాళ్ళకి, కానీ ఛానల్స్ లేవు. ఎందుకు లేవు అంటే వాళ్ళ దగ్గర కంటెంట్ లేదు. ఆ గురువు చెప్పిన సబ్జెక్టే చెప్పాలి అక్కడ. ఆ గురువు ఎంత సబ్జెక్ట్ చెప్పుకుంటాడు. కానీ ఇక్కడేంటి, పిఎస్ఎం మూమెంట్లో ఎంతో సబ్జెక్ట్ ఉంది. అవునా కదా? ఒక పీరియడ్ మాస్టర్కి ఇస్తే ఎన్ని గంటలైనా చెప్పేస్తాడు. అదంతా కంటెంటేగా. వాళ్ళ జీవిత అనుభవాలు కానీ, వాళ్ళు రీచ్ అయినవి కానీ, వాళ్ళలో వచ్చిన మార్పులు కానీ, మరి ఎంత సబ్జెక్ట్ ఉంది. అది పిఎస్ఎం మూమెంట్కు గొప్పతనం. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఎంతోమంది పిఎంసి ఈరోజు ఈ విధంగా నిలబడింది అంటే మీలో ఎంతోమంది ఎంతో డెడికేటెడ్గా వర్క్ చేశారు. షేర్స్ విషయంలో కానీ, తర్వాత కంటెంట్ విషయంలో కానీ ఎంతోమంది ఎంతో డెడికేటెడ్గా వర్క్ చేశారు. మరి అందుకని ఇన్ని సంవత్సరాలు ఇన్ని లక్షల మందికి పిఎంసి వెళ్ళింది. కొత్త వాళ్ళు ఎంతోమంది వస్తున్నారు. నేనేం చెప్తానంటే పిఎస్ఎం మూమెంట్లో హైయెస్ట్ ఎనర్జీ ఎక్కడుందంటే పిఎంసిలో ఉందని చెప్తాను నేను. మరి దానికి రుజువేంటి అనుకుంటే, ఒక కొత్త మనిషికి ధ్యానం నేర్పించడానికి ఎంత ఎనర్జీ మీరు ఖర్చు పెడుతున్నారో మీకు తెలుసు. ఇంతకుముందు పత్రికారు మాట విని, పత్రికారిని చూసి, ఆయన స్పీచ్ విని కొన్ని వందల మంది ధ్యానంలోకి వచ్చేవాళ్ళు. మరి అంతగా ఈరోజు ఎవరు వర్క్ చేస్తున్నారు? అంత ఓపిక మన దగ్గర ఉందా? నేను మొన్న ఒంగోలు 4 రోజులు తిరిగి వస్తే 2 రోజులు రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది నేను. అంటే ఆ ఎనర్జీ మన దగ్గర ఎక్కడుంది? మరి కొన్ని వేల మందిని ఇప్పుడు పిఎంసి లాగుతుంది ఇప్పుడు కొత్తగా ధ్యానంలోకి. మీరు ధ్యాన మహాయాగం అప్పుడు చూస్తే మీకు అర్థమవుతుంది వచ్చేవాళ్ళు ఎంతమంది కొత్త వాళ్ళు వస్తున్నారో మనకు అర్థమవుతుంది. అంటే ఎంతమంది ధ్యానంలో కొత్తగా
వస్తున్నారనేది మనకు అర్థమవుతుంది. అంటే అంటే అన్ని వేల మంది పిఎంసి లాగుతాంది అంటే అది పిఎంసి ఎనర్జీ. అది పిఎంసి ఎనర్జీ. ఒక స్పిరిచువల్ వర్క్ చేయాలి అంటే ఎన్ని అడ్డంకులు ఎదురవుతాయో మీకు తెలుసు. మరి పిఎంసి ద్వారా కొన్ని వేల మంది ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారంటే పిఎంసికి ఎన్ని అడ్డంకులు వస్తాయి? అదొకసారి ఎప్పుడైనా ఆలోచించారా? మీరు ఒక మంచి పని చేస్తాను మిమ్మల్ని విమర్శించే వాళ్ళు ఎంతోమంది ఉంటారా లేదా? మిమ్మల్ని ఎవరైనా ఎంత ఎక్కువ హయ్యర్ వర్క్ చేస్తే అంత ఎక్కువ విమర్శలు కూడా మనకు వస్తూనే ఉంటాయి. అది మీరు అందరూ గమనించే ఉంటారు. ఎందుకంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్ని నచ్చని ఎనర్జీస్ ఎన్నో పనిచేస్తూ ఉంటాయి భూమి మీద. అది ఎవరి ద్వారా పనిచేస్తాయి అంటే మళ్ళీ మనాల ద్వారానే పనిచేస్తూ ఉంటాయి. మళ్ళీ ఆ ఎనర్జీకి మరి ఎవరో ఒకళ్ళు కావాలి కదా. అది మనాల ద్వారానే మన ఇంటర్నల్గానే ఆ వర్క్ జరుగుతూ ఉంటుంది. అంటే 4 అడుగులు ముందుకు వెళ్తే 2 అడుగులు వెనక్కలాగే ఎనర్జీ ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది. ఎప్పుడు ఈ విషయంలో మనం అవేర్గా ఉండాలి. ఎప్పుడు కూడా అవేర్గా ఉండాలి ఫ్రెండ్స్. ఎవరికి వాళ్ళు నేను చాలా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తాను అనుకుంటారు, పక్కవాడు సరిగ్గా చేయలేదు అనుకుంటాడు. ఎప్పుడన్నా ఇది ఎంత ఫూలిష్ ఎప్పుడన్నా ఆలోచించాము మనం? అంటే నేను పర్ఫెక్ట్గా ఉన్నాను, పక్కవాడు పర్ఫెక్ట్గా లేడు. నేను బాగా వర్క్ చేస్తున్నాను, పక్కవాడు వర్క్ చేయడం లేదు. చూడండి, పిఎస్ఎం మూమెంట్లో ఎంతోమంది వాళ్ళ పర్సనల్ వదిలేసేసి, నిన్న వేణుగోపాల్ రెడ్డి గారి మీటింగ్ ఏదో జూమ్లో జరిగితే నేను వేణుగోపాల్ రెడ్డి గారు ఒక విషయం చెప్పా. వేణుగోపాల్ రెడ్డి గారిని 15 సంవత్సరాల క్రితం అడిగా ఆయన్ని, సార్ మీరు ఈ వయసులో ధ్యానం అని చెప్పి ఎందుకు వచ్చారు సంపాదించుకోకుండా అని అడిగాను నేను. ఇప్పుడు 15 ఏళ్ల క్రితం. అప్పుడు ఆయనకి 30 ఇయర్స్ ఉండి ఉంటాయి, ఆయనకి 35 లోపే ఉంటాయి కదా. అంటే ఆయన ఏం చెప్పాడంటే, మీరు జలవిహార్ ఉన్నారు, జలవిహార్ అనే కాలనీ ఉంది మా దగ్గర, ప్రహరీ గోడ ఉంటుంది, లోపల ఉంటున్నారు మీరు. ఒకరోజు బయటకు వచ్చి చూశారు, ఎంతో ప్రపంచం కనబడింది. అప్పుడు మీరు లోపల ఉంటారా? అందరికీ బయట లోపల వాళ్ళందరికీ చెప్తారు కదా బయట ఎంతో ప్రపంచం ఉందని. అదేవిధంగా మరి ఎంతోమంది పిరమిడ్ మాస్టర్లు ఎంతో అద్భుతమైన అనుభవాలు పొంది ఎంతో వర్క్ చేస్తున్నారు. కానీ ఈ వర్క్ చేసే క్రమంలో గుర్తుంచుకోండి, ఈ వర్క్ చేసే క్రమంలో వాళ్ళల్లో కూడా క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతుంది. ఎంత హయ్యర్ వర్క్ చేస్తారో అంత క్లీనింగ్ ప్రాసెస్ కూడా వాళ్ళలో జరుగుతుంది. మనం ఎన్నో ముసుగులు వేసుకుని ఉంటున్నాం, మనం ఆ ముసుగులన్నీ తొలగించబడతాయి. గుర్తుంచుకోండి, ఆ తొలగించబడే క్రమంలో మీకు ఎంతో హయ్యర్ మాస్టర్లో మీకు ఎన్నో నెగిటివ్లు కూడా కనబడతా ఉంటాయి. అది వాళ్ళు ఎంతో స్ట్రగుల్ అవుతున్నారని గుర్తుంచుకోండి. ఎంతో స్ట్రగుల్ అవుతున్నారు వాళ్ళు నిలబడటానికి, ఆ స్పిరిచువాలిటీలో నిలబడటానికి ఎంతో స్ట్రగుల్ అవుతున్నారు. సో అందుకనే పత్రి సారు ఎవరిని జడ్జ్ చేయొద్దు అన్నాడు. ఎందుకంటే జడ్జ్ చేసే కెపాసిటీ, ఆ జ్ఞానం మన దగ్గర లేదు. మనకేం తెలుసు వాళ్ళ గురించి? మన గురించే మనకు తెలియదు, పక్కడి గురించి మనకేం తెలుసు జడ్జ్ చేయడానికి మనం? అందుకనే ఎవరిని జడ్జ్ చేయొద్దని చెప్పింది జీసస్ చెప్పిన అద్భుతమైన వాక్యం అది, జడ్జ్ నాట్ అనేది. కానీ మనం లెగ్సిన కాడి నుంచి జడ్జ్మెంట్లు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నాం. మన గురించే మనకు తెలియదు, పక్కడిని ఎక్కడ జడ్జ్ చేస్తాం? వాడు ఎంత స్ట్రగుల్ అవుతున్నారు మనకి ఎట్ట తెలుస్తుంది? వాళ్ళు స్పిరిచువల్ డెవలప్మెంట్లో ఎవరు ధ్యానం మొదలు పెట్టుకొని బుద్ధుడు ఎవరో వాడు ఎంతో స్ట్రగుల్ అవ్వాలి. బుద్ధుడు అవ్వాలి అంటే ధ్యానం మొదలు పెట్టగానే బుద్ధుడు ఎక్కడవుతాడు? ఇంకొక రకం ఏంటంటే, ఎవరైతే ప్రచారం చేస్తున్నారో వాళ్ళు చాలా హ్యాపీగా వర్క్ చేసుకుంటున్నారు. ఎవరికైతే బాధ్యత తీసుకుంటారో వాళ్ళు స్ట్రగుల్ అవుతారు. బాధ్యత లేనప్పుడు హ్యాపీగా వర్క్. ఇప్పుడు పిఎంసిలో ఇప్పుడు వర్క్ చేయాలంటే ఆ బాధ్యత ఉన్నప్పుడు ఎంత స్ట్రగుల్ అవుతున్నా మీకు ఏం తెలుస్తుంది? ఇప్పుడు మీరు ఒక శాఖాహార ర్యాలీ చేస్తారు, ఆ బాధ్యత మీరు తీసుకుంటారు, ఎంత స్ట్రగుల్ అవుతారు? ఆ బాధ్యత తీసుకున్న వాళ్ళు వచ్చినాడు స్లోగన్స్ బ్రహ్మాండంగా ఎత్తారు, అవును కదా. కానీ దాన్ని ఆర్గనైజ్ చేసేవాళ్ళు ఎంతమంది వస్తారు, వాళ్ళకి ఫుడ్ ఎక్కడ పెట్టాలి, డొనేషన్ వచ్చిందా రాలేదా, చేతిది పడుతుందా, ఎంత స్ట్రగుల్ అవుతున్నారు? అది ఎప్పుడైనా ఆలోచించావా? సో బాధ్యత తీసుకున్న వాళ్ళు ఎవరో మాట్లాడరు. గుర్తుంచుకోండి, బాధ్యత తీసుకునే వాళ్ళే కామెంట్లు చేస్తారు ఎప్పుడైనా మీరు గమనించుకున్నట్టయితే. సో స్పిరిచువాలిటీకి నువ్వు ఎదిగావు అనేదానికి ఎక్కడ కొలమాను అంటే నువ్వు తీసుకునే రెస్పాన్సిబిలిటీనే. పత్రి సార్ ఒకసారి ఏం చెప్పారంటే, ఎదుటివాడు మనకన్నా తక్కువ స్థితిలో ఉంటే వాడు ఏ స్థితిలో ఉన్నాడో మనం చెప్పగలుగుతాం, వాడికి ఏ జ్ఞానం ఉందో మనం చెప్పగలుగుతాం. కానీ మనకన్నా హయ్యర్ జ్ఞానం ఉన్నవాడిని మనకి తెలియదు వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో. కానీ వాళ్ళని కూడా తెలుసుకోవచ్చు. ఎట్లా అంటే వాళ్ళు చేసే పనుల ద్వారా అని చెప్పాడు సార్, వాళ్ళు చేసే పనుల ద్వారా. సో నువ్వు ఎంత రెస్పాన్సిబిలిటీ నువ్వు తీసుకుంటున్నావో అంత స్పిరిచువల్గా ఎదుగుతున్నావు. నువ్వు ఎదిగే కొలది రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉంటాయి, తీసుకుంటూ ఉంటావు. ఒక్కోసారి ఆ తీసుకునే రెస్పాన్సిబిలిటీ మనకన్నా మనం మోయలేని భారం కూడా అవ్వచ్చు. ఇప్పుడు మనం 10 కేజీలు బరువెత్తాం,
మన మన తల మీద 100 కేజీలు బరువు పెడితే ఎంతవరకు మోయగలుగుతాం మనం? అవునా కదా? సో ఫ్రెండ్స్, సో ఆ రెస్పాన్సిబిలిటీ ఎవరైతే తీసుకుని వర్క్ చేస్తున్నారో వాళ్ళకి మనం క్లాప్స్ చేయాలి. వాళ్ళు ఎంతో స్ట్రగుల్ అవుతూ ఉంటారు, అయినా ముందుకు వెళ్తానే ఉంటారు, ఎంతో స్ట్రగుల్ అవుతారు. ఒక ట్రస్టీస్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఎంత స్ట్రగుల్ అవుతారు. కానీ ఎన్ని కామెంట్లు చేస్తాం వాళ్ళ మీద మనం. వాళ్ళు చేంజ్ అవ్వడానికి వాళ్ళే తిప్పలు పడతా ఉంటారు. వాళ్ళకి ఎన్నో ఎమోషన్స్ ఉంటానే ఉంటాయి. ప్లస్ మళ్ళీ బయట నుంచి వచ్చే కామెంట్స్ వాళ్ళు భరించాల్సి వస్తుంది. అవునా కాదా? ఒకటి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా పిఎంసి బాగుండాలి అని ప్రతి ఒక్కరికి ఉంది. అవును కదా? మీరు ఇక్కడికి వచ్చారు అంటేనే పిఎంసి బాగుండాలని అర్థం. కానీ మిమ్మల్ని మీరు మళ్ళీ చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే, పిఎంసి మనం ఏం మాట్లాడుతున్నాము? పాజిటివ్గా మాట్లాడుతున్నామా, నెగిటివ్గా మాట్లాడుతున్నామా? మనం నెగిటివ్గా మాట్లాడుతూ పిఎంసికి మనం పాజిటివ్ చేయాలంటే మనం చేయలేం. ఇప్పుడు బాలకృష్ణ ఎదవా అని మీరు చెబుతూ బాలకృష్ణకి సహాయం చేయండి అంటే ఎవరిని చేస్తాడా? మనకి ఎవరు చేయరు మనకు అక్కడ. అవును కదా? పిఎంసి గురించి మనం ఏ విధంగా మాట్లాడుతున్నాం, ఏ విధమైన కామెంట్స్ చేస్తున్నాము అనేది అర్థం చేసుకోండి. ఇప్పుడు వర్క్ చేసేవాళ్ళు లోపాలు కనబడతాయి, చేసేవాళ్ళు లోపాలు ఎక్కడ కనబడతాయి? మనకి పనిచేసే వాటిలో లోపాలు మనం చెప్పగలుగుతాం, కానీ చేయనాళ్ళు ఏమైనా లోపాలు కనబడతాయా? ఇప్పుడు సామెత ఉంది కదా, కాయలు కాసే చెట్టుగా రాళ్ళు పడతాయి అని. చేసేవాడిని మనం కామెంట్ చేయగలుగుతాం, కానీ చేయనాడు ఎవరిని కామెంట్ చేయగలుగుతాం? ఆ చేసేవాడిని కూడా ఎవరు చేస్తారు? చేయనాడు కామెంట్ చేస్తాడు మళ్ళీ. ఎందుకు? వాళ్ళ ఈగో సాటిస్ఫై అవ్వడానికి. చేసేవాడు ఎప్పుడు కామెంట్ చేయడు, మళ్ళీ చేయనివాడే చేసేవాడిని కామెంట్ చేస్తాడు. ఎందుకు? వాళ్ళ ఈగో సాటిస్ఫై అవుతుంది, వాళ్ళని కప్పించుకోవటం కోసం. గమనించుకోండి. అవునా కదా? సో ఫ్రెండ్స్, మరి పిఎంసిలో చాలామందికి ఏంటి, పిఎంసిలో ఏదో వేస్ట్ అయిపోతుందేమో, ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నారేమో, రకరకాల. కంటే మన మైండ్ ఎట్లా ఉంటుందంటే, ఎవరు ఏం చేసినా మనీ పరంగానే మనం చూస్తాం. ఎవడు ఏ వర్క్ పని చేసినా, వాడు శాఖాహారాలు చేసాడు, వాడికి ఎంత మిగిలిందో అని లెక్కలేస్తాం. వాడికి ఎంత ఖర్చు అయ్యింది, ఎంత స్ట్రగుల్ అయ్యారనేది మనం లెక్కయ్యాం. ఈ మైండ్ సెట్ మనకు ఉంటుంది, మనకి ఎక్కువ. అర్థమైందా? అంటే ఈ ప్రపంచం అట్లా ఉంది. మనీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు పత్రికారు ఒకళ్ళని సెలెక్ట్ చేసి పెట్టారంటే వాళ్ళ గురించి పత్రికారు తెలియదా? పత్రికారికి అంతా తెలుసు అని మనం స్టేట్మెంట్లు ఇస్తాం. మళ్ళీ పత్రికారు పెట్టండి మళ్ళీ ఎందుకు తిడతాం? మళ్ళీ మనం ఎప్పుడైనా ఆలోచించాం? మరి ఆ విషయాలకు వచ్చేవాడు పత్రికారికి ఏం తెలియదులే, అందరినీ ఓకే అంటాం. మళ్ళీ మనం ఇచ్చుకుంటాం స్టేట్మెంట్లు. అవునా కదా? సో ఫ్రెండ్స్, మనకి పత్రికారు మొదటి నుంచి కూడా ఎంటర్టైన్మెంట్స్ అంటే సార్కి ఇష్టం లేదు. ఎందుకంటే ఒక మంచి ఎనర్జీతో ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు ఒక ఎంటర్టైన్మెంట్ వచ్చింది, అది వేరే ఎనర్జీ కదా, అది సహజంగానే ఇష్టం ఉండదు. ఒకసారి నేను దానికి ఎందుకు సార్ వద్దన్నారని చూస్తే నాకు ఇదే కనబడింది, ఎనర్జీ మారుతుంది. మరి ఏ కంపెనీ అయినా రన్ అవ్వాలి అంటే మీడియా కంపెనీస్ ఎంటర్టైన్మెంట్ మీద రన్ అవుతాయి, అవి అడ్వర్టైజ్మెంట్స్ మీద రన్ అవుతాయి, లేదు బ్లాక్మెయిల్ మీద రన్ అవుతాయి. మనం బ్లాక్మెయిల్ చేసే అవకాశం మనకు లేదు. మనం ఏమి రాజకీయమైన ఛానల్ కాదు కదా మనది, లేదు. మరి ఎంటర్టైన్మెంట్స్ సార్ ఇష్టం లేదు. ఆఖరికి హనుమంతరాజు గారు సార్ని ఎన్నోసార్లు అడిగారు, సార్ ఎంటర్టైన్మెంట్స్ కావాలి, ఎంటర్టైన్మెంట్స్ ఇవ్వాలంటే సార్ యాక్సెప్ట్ చేయలే. చివరికి సార్ బాడీ వెకేట్ చేసే ముందు ఒక 4 నెలల ముందు ఒప్పుకున్నాడు సార్, సరే ఇబ్బంది లేకుండా ప్రజలకు ఇబ్బంది లేని తీసుకోండి అని ఎంటర్టైన్మెంట్స్ ఒప్పుకున్నారు. మరి సార్ తాటు చాలా బలంగా ఉన్నట్టుంది, అయినా ఇది ఇంకా రావట్లా మనకి. మరి అప్పుడు అదే టైంలో మరి దీనికి సపోర్టింగ్గా పిఎంసి ట్రస్ట్ అని పెట్టారు సార్. పిఎంసి ట్రస్ట్ అని పెట్టారు. మనం ఇచ్చే చిన్న చిన్న డొనేషన్స్ అన్నీ కూడా పిఎంసి ట్రస్ట్కి వచ్చు అన్న ఉద్దేశంతో పిఎంసి ట్రస్ట్ అని పెట్టారు. మరి దానికి మరి పిఎంసి ట్రస్ట్కి సపోర్ట్గా మరి అంబాసిడర్ అనే కాన్సెప్ట్ పెట్టడం జరిగింది. సో అంబాసిడర్స్ ఏంటంటే పిఎంసిని ప్రమోట్ చేయడం, పిఎంసిని అందరి దగ్గర పిఎంసిని ప్రమోట్ చేయడం, దానికి ఫైనాన్షియల్గా ఒక 50,000 డొనేషన్ కలెక్ట్ చేసి ఇవ్వడం. సో దానికి కానీ వీళ్ళని ఒక 3 డేస్ కాడికి 3 టైమ్స్ శక్తి క్షేత్రాలకి తీసుకెళ్తాం జరుగుతుంది. సో ఆ అంబాసిడర్స్ చాలామంది అద్భుతంగా వర్క్ చేస్తున్నారు, వాళ్ళందరూ కూడా గట్టిగా మనం క్లాప్స్ చేసుకుందాం.
అట్లాగే తర్వాత సరే అంబాసిడర్స్గా చేయలేము, మేము నెల నెల కొంత ఇస్తామన్న వాళ్ళకి ఈసీఎస్ అనే ఒక కాన్సెప్ట్ కూడా పెట్టడం జరిగింది. సో ఇంకా కొంతమంది అంటే కొంతమంది బ్యాంకు ద్వారా కట్టలేని వాళ్ళు కూడా కొంతమంది అంటే అది రకరకాల భయాలతో ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. సో దానికి పిఎంసి వెల్ విషర్స్ అని ఒక గ్రూప్ కూడా మేము క్రియేట్ చేయడం జరిగింది. సో దాని నుంచి కొంతమంది ఇస్తున్నారు. అట్లాగే మరి సో ఇది పిఎంసి ట్రస్ట్, పిఎంసికి సపోర్ట్ చేయడానికి పిఎంసి ట్రస్ట్ అనే దాన్ని పెట్టడం జరిగింది. దానికి ఎంతో ట్రస్టీస్ అందరూ కూడా దానికి చక్కగా అద్భుతంగా వర్క్ చేస్తున్నారు. మరి ఇది ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా క్వశ్చన్స్, 1-2 క్వశ్చన్స్ అని అడుగుతారా? క్వశ్చన్స్ ఏమైనా 1-2 అడుగుతారా? ఏ మేడం లేదా?